కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజ్ షాక్ లో అపర్ణ, అప్పు, సుభాష్, కళ్యాణ్, అనామిక, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్య గురించి రాజ్ గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ అప్పుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకప్పుడే అటుగా స్వప్న వెళ్లడంతో స్వప్నను పిలిచి ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా అని చెప్పాను కానీ నా ఫోన్ మా ఆయన అడగడానికే భయపడతాడు. నువ్వు అడుగుతున్నావేంటని చెప్పాను కానీ నేను దానికోసం కాదు. మీ చెల్లెలు అప్పు కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒక్కసారి ఫోన్ ఇస్తావని అని చెప్పనేసరికి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేనప్పుడు వేరే నెంబర్ నుంచి ఎందుకు చేయడం? తనకు నీతో మాట్లాడడం ఇష్టం లేదేమో అని చెప్పి స్వప్న చెప్తూ ఉంటుంది. ఇంకీ లోపు రాహుల్ వచ్చి అదేంటి అలా మాట్లాడతావు, అప్పుతో ఒకసారి మాట్లాడించొచ్చు కదా అని చెప్పాను కానీ ఎందుకు నువ్వెందుకు అడ్డంగా దూరిపోతావు? నీకు మీ అమ్మకు ఎదుటి వ్యక్తులు బాధపడుతుంటే సంతోషించడం అలవాటే కదా, మాకు తెలుసు ఏం చేయాలో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళంటూ రాహుల్ని పంపించేస్తుంది. ఇంకా రాహుల్ అప్పుడే వచ్చేసరికి రుద్రాని ఏంటి మీ ఆవిడతో మళ్ళీ అక్షింతలు వేయించుకుంటున్నావు అనగానే ఏమీ లేదు మమ్మీ, కళ్యాణ్ అప్పుతో మాట్లాడడానికి ఆరాట పడుతున్నాడు, ఇదేమో వద్దు అంటుంది, పైగా ఆఫీస్కి వెళ్ళమని సలహాలు కూడా ఇస్తుంది అని చెప్పాను కానీ ఏంట్రా నువ్వెలా చేసావేంటి? అప్పు అది ఇద్దరూ మాట్లాడుకోమని నువ్వు సలహాలు ఇవ్వడం ఏంట్రా? అప్పుతో మాట్లాడితే అప్పు ఇంటి కోడలుగా మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇంట్లో అడుగు పెట్టి ఒకటయ్యారో అనుకో, ఇంకా చేసేదేమీ లేదు. ఇప్పుడే కావ్య ఎంతో సాఫ్ట్గా ఉన్నా గానీ మనం ఎన్ని ఎత్తులు ఎన్ని పన్నాగాలు వేసినా గానీ మనం ఇందులోని గెలవడం లేదు. ఇప్పుడు అప్పు కూడా ఇంట్లో ఎంటర్ అయితేనా నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి ఇంకీలోపు మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ టెన్షన్ పడుతూ ఉండగా బంటు దగ్గర నుంచి ఫోన్ రావడంతో కళ్యాణ్ పరుగున స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ గొడవ జరగడంతో ఇంకిద్దరిని కూడా స్టేషన్లో పెట్టేసరికి కావ్యకు రాజ్కి ఫోన్ చేయడంతో కావ్య రాజ్ ఇద్దరు కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇంకా ఇద్దరిని విడిపించుకుని కళ్యాణ్ అయితే ఇంటికి తీసుకొస్తారు. ఏంటి కళ్యాణ్ పదే అప్పుతో తిరగద్దు అంటే నీకు అర్థం కాదా? అయినా అప్పు జైల్లో ఉంటే నీకెందుకు, ఎక్కడుంటే నీకెందుకు అని చెప్పాను గానీ తను నా ఫ్రెండ్ అమ్మా, నా ఫ్రెండ్కి కష్టం వస్తే నేను ముందు నిలబడతాను. ఈ విషయంలో నేను ఎవ్వరు ఎన్ని చెప్పినా గానీ నేను వినిపించుకోను. ఇంకొకసారి పదే ఈ డిస్కషన్లు పెట్టొద్దు అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు కళ్యాణ్ మనసును ఎలా మార్చాలి? అప్పుతో మాట్లాడద్దని ఎన్ని గొడవలు జరుగుతున్నా గానీ కళ్యాణ్ అప్పుతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే రుద్రాని అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడితే కావ్యని ఇంట్లోంచి పంపించేయచ్చు కదా అని ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఏంటి కళ్యాణ్ అసలు నీ మాట వినిపించుకోవడం లేదు, అప్పు మాయలో బాగా పడిపోయాడు, దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? కావ్య దీనంతటికీ కారణం. కావాలనే అప్పుని ఇంటి కోడలుగా చెయ్యాలన్న ఉద్దేశంతోటే కావ్య కళ్యాణ్ని అప్పుని కలపడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు నాకు సపోర్టుగా ఉండి చాలు, కావ్యని ఇంట్లోంచి బయటకి గెంటేద్దాం, అప్పుడు అప్పు ఇంటి కోడలుగా రాదు అని చెప్పనేసరికి ఏం చేస్తావేంటని చెప్పాను కానీ ఏం చేసినా నువ్వు నాకు సపోర్ట్ ఉండి చాలు, అంతకు మించి నేను ఏమీ నిన్ను అడగడం లేదని చెప్పాను కానీ సరే నీ ఇష్టం, ఏం చేసినా గానీ అప్పు మాత్రం ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు రుద్రాని అని చెప్పనేసరికి నాకు తెలుసు కదా ధాన్యలక్ష్మి నీ మనసులో ఎలాంటి భావన ఉంటుందో, అందుకనే నీ మనసుకు తగ్గట్టుగానే నేను నడుచుకుంటాను, నువ్వే నా మీద అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటావు అని చెప్పి రుద్రాని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పడింది బుట్టలో చేప, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి రుద్రాని మీదకి గెంటేయాలి అని చెప్పి ఇంకా వెంటనే రుద్రాని అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి మళ్ళీ ఏం కావాలి అనగానే తను ఎవరికైనా కడుపులో ఆర్గమెంట్స్ పోయేటట్టుగా అంటే కడుపులో ఏవైనా పాడయ్యేటట్టుగా కిడ్నీ లివర్ అలా ఏదైనా డ్యామేజ్ అయ్యేటట్టుగా నాకు కొన్ని టాబ్లెట్స్ కావాలి అని చెప్పనేసరికి ఎందుకే అలాంటి పనులు చేస్తావు, అది నువ్వు ఉంటున్న ఇల్లన్న విషయం మర్చిపోయావనగానే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తున్నాను కదా నాకు ఆ టాబ్లెట్స్ పంపించని చెప్పనేసరికి ఇంకా కొరియర్ అయితే వస్తుంది. కొరియర్ రావడంతో
రుద్రాణి అయితే కొరియర్ తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు స్వప్న చూస్తుంది గాని ఏదో కొరియర్ పెట్టుకుంది అని అనుకుంటుందే గాని గమనించుకోదు. ఇంకా రుద్రాణి అయితే ఒకరోజు అందరూ కూడా భోజనాలు చేసేస్తారు. కావ్య ఒకటి లాస్ట్లో ఉండిపోతుంది. స్వప్న కూడా ఉంటానంటే నువ్వు ఒట్టి మనిషివి కాదు కదక్క, నువ్వు అలా ఉండకూడదు, నేను లాస్ట్లో ఉంటానులే, నాకు అలవాటే కదా అని చెప్పి అందరూ భోజనాలు చేసేస్తారు. కానీ కావ్య ఒకటి ఉంటుంది. అప్పుడే అమ్మ కావ్య అంటూ ఇంకా సీతారామయ్య గారు పిలిచేసరికి చెప్పండి తాతయ్య గారు అని భోజనం చేయకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇదే సరైన సమయం అని రుద్రాణి అయితే నేరుగా వంటగదిలోకి వెళ్ళి మిగిలిన వంటకాలన్నిటిలో కూడా ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క వంటకంలో కలిపేస్తుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడి చాలాసేపటి కూర్చున్న తర్వాత ఇంతకీ నువ్వు భోంచేసావమ్మా అనగానే లేదు అమ్మమ్మ గారు ఇప్పుడు వెళ్ళి చేస్తాననగానే అయ్యో కావ్య భోజనం చేయలేదనుకుంటండి, మీరే పాపం భోజనం చేసేసిందనుకుని మీరు పిలిచి మాట్లాడారు, చాలా ఆలస్యమైంది, సారీ కావ్య అని చెప్పనేసరికి పర్వాలేదు అమ్మమ్మ గారు, ఇప్పుడు వెళ్ళైనా భోజనం చేస్తాను, వంటగదిలో చిన్న చిన్న పనులున్నాయి, పనులు పూర్తి చేసుకుని వెళ్ళి పడుకుంటాను అని చెప్పి కావ్య అయితే నేరుగా వంటగదిలోకి వెళ్తుంది. ఇంకా డైనింగ్ టేబుల్ దాకా ఎందుకు వెళ్ళడంలే అని చెప్పి ఇంకా అక్కడే భోజనం పెట్టేసుకుని సోఫాలో కూర్చుని తింటూ ఉంటుంది. రాజ్ అయితే ఏంటి కళావతి ఇంకా రాలేదని పైనుంచి చూస్తాడు. చూసేసరికి భోజనం చేస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఉందా కళావతి, ఇప్పటి వరకు ఏం చేసింది, అసలు తన ఆరోగ్యం ఏం కావాలి అని గబగబా కిందకు వస్తాడు. ఏంటి కళావతి అసలు నువ్వు ఏమనుకుంటున్నావని చెప్పాను గానే నేనేం చేశానండి అని చెప్పనేసరికి ఏం చేసావా, టైం ఎంత అయింది అని చెప్పాను గానే 10:30 11 అవుతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఆ భోజనం చేయడం అనగానే మీరు భోజనం చేసి వెళ్ళాక తాతయ్య గారు అమ్మమ్మ గారు పిలిచారండి, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను, టైమే తెలియలేదు, ఇంక ఇప్పుడు వచ్చి భోజనం చేస్తున్నాను అనగానే సరే భోజనం చేసేసి త్వరగా వచ్చి పడుకో అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య వంటగదిలో చిన్ని పనులున్నాయని చెప్పనేసరికి వంటగదిలోకి వెళ్ళి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా చేసుకున్న కావ్యకు ఇంకక్కడే కడుపంతా నొప్పొచ్చేసి అక్కడే కింద పడిపోతుంది. ఇంకా గదిలోకి వెళ్ళిన రాజు తన ప్రేమ విషయం ఎలా అయినా కావ్యకు చెప్పాలి, మొన్న చెప్దామనుకున్నాను ఇంకా చెప్పలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా నా మనసులోని మాటకు కావ్యకు చెప్పేయాలని ఇంకా రాజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. 10 కాస్త 11 అవుతుంది, 12 కూడా అయిపోతుంది. కావ్య ఇంకా గదిలోకి రాదు. ఏంటి కళావతి ఇందాక నేను 10:30కి వెళ్ళేసరికే భోజనం చేస్తుంది, మరి 12 అయిపోయింది ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి రాజ్ గబగబా కిందకు వచ్చేసరికి హాల్లో లైట్లన్నీ వేస్తుంటాయి కానీ ఎవరు కూడా కనిపించరు. వంటగదిలో కూడా లైట్ వేసే ఉంటుంది. వంటగది వంక చూసేసరికి బయట నుంచి దూరం నుంచి చూడడంతో కావ్య కాళ్ళు అయితే చివరగా కనిపిస్తాయి. ఏంటి కావ్య అని పరుగున కళావతి అని చెప్పి వెళ్ళేసరికి అప్పటికే కావ్య కింద పడిపోవడం, బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం జరిగిపోతుంది. గట్టిగా మమ్మీ అని పిలిచేసరికి అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైంది రాజ్, కావ్యకి ఏమైందని చెప్పాను కానీ తెలియదు మమ్మీ, కావ్యకి ఏదో జరిగినట్టుంది, ఇక్కడ పడిపోయింది, ఇంకా రాలేదేట అని నేను టెన్షన్గా వచ్చేసరికి ఇలా ఉంది మమ్మీ అని చెప్పాను కానీ పద త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి ఇంకా కళ్యాణ్ ఇంకా రాజు కావ్య ముగ్గురు కూడా వెళ్తారు. సుభాష్ నేను వస్తాననగానే వెళ్ళండి అని చెప్పి అప్పని చెప్పేసరికి నలుగురు కూడా వెళ్తారు. ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన కడుపు మొత్తం క్లీన్ చేస్తారు కానీ కడుపులో చాలా ఇన్ఫెక్షన్ అయింది, తను బ్రతకడం కూడా కష్టమే రాజు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్ ఏం జరిగింది, నాకు 1 గంట క్రితమే నా వైఫ్ నాతో మాట్లాడింది, ఈలోపు తన కడుపులో ఇన్ఫెక్షన్ జరగడం ఏంటని చెప్పాను కానీ ఏమో రాజ్ అవన్నీ మాకు తెలీదు, తన కడుపులోకి ఏదో బలమైన కెమికల్ వెళ్ళింది, దానివల్లే కడుపులో ఆర్నమెంట్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి తనకి బ్లడ్లా బయటికి వచ్చేసింది, మీరు తీసుకురావడం 1 పావు గంట లేట్ అయినా కానీ తను అక్కడే చనిపోయి ఉండేదని చెప్పనేసరికి అలా అనొద్దు డాక్టర్ అని చెప్పి వెంటనే రాజ్ అయితే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పనేసరికి మా శ్రాయశక్తిలా మేము ప్రయత్నిస్తాము, అంతకు మించి మా వల్ల ఏం కాదని చెప్పి డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేస్తూనే రాత్రి అంతా కూడా అలా రాజు కంటి మీద కునుకు లేకుండా రెప్ప వేయకుండా కావ్య కోసమే బాధపడుతూ ఉంటాడు. బాధపడకన్నయ్య, వదినికి ఏమీ కాదు, అందరు మంచి కోరుకునే వదినికి ఎందుకు అపాయం వస్తుంది
వస్తుంది, ఎలాంటి ప్రమాదం రాదు అని చెప్పనేసరికి ఇంకా కావ్యకు రిపోర్ట్లన్నీ కూడా రావడంతో అవన్నీ కూడా చూస్తారు. చూడండి రాజ్, తను రాత్రి తిన్న ఫుడ్లోనే ఏదో ప్రాబ్లం జరిగింది అని చెప్పనేసరికి రాజు బయటకు వస్తూ ఉండగా అప్పుడే రుద్రాని గదిలోకి వెళ్ళడం రాజు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అవును, కావ్య భోజనం చేయడానికి కింద ఉన్నప్పుడే రుద్రాని అత్త అప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, అప్పుడు గదిలోకి వెళ్తుందని రాజు జ్ఞాపకం చేసుకుని రిపోర్ట్స్లో ఏమనుందని చెప్పాను కానీ చెప్తున్నాను కదా రాజ్, రాత్రి కావ్య తిన్న ఫుడ్లోనే ఏదో అయ్యింది, అందుకనే తన ఆర్గ్యుమెంట్స్ కొంచెం ప్రాబ్లం అయ్యిందని చెప్పాను కానీ తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి రాజ్ అయితే గబగబా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళడంతో రుద్రాన్ని చంప చెల్లు మనిపించాలన్న ఆవేశంగా వెళ్తాడు కానీ రుద్రాని మీద ఎత్తిన చెయ్యి అయితే రాహుల్ మీదకు తిప్పేసరికి రాహుల్ని చితక్కొడతాడు. ఏంటి రాజ్, ఏం జరిగింది, రాహుల్ ఏం తప్పు చేశాడని చెప్పాను కానీ ఈ దెబ్బలన్నీ నీకు పడాల్సిన అత్త, నీ ఒంటి మీద చెయ్యి వేయకూడదన్న ఉద్దేశంతో ఒక ఆడదాని మీద చెయ్యి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకు రాకూడదనే రాహుల్ని కొడుతున్నానని చెప్పనేసరికి నేనేం చేశానని కానీ ఏం చేశావా, కావ్యను చంపాలని నువ్వు చూడలేదా, రాత్రి కావ్య అందరికంటే లేటుగా భోజనం చేసిందని తన తినే దాంట్లో కెమికల్స్ కలిసిన టాబ్లెట్స్ నువ్వు కలపలేదా, అందువల్లే కదా కావ్య బ్లడ్ వామిటింగ్ చేసుకుని ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉందని చెప్పాను కానీ ఏం జరిగింది రాజు అని చెప్పనేసరికి రాత్రి తిన్న ఫుడ్లోనే ఏదో పాయిజన్ అయిందంటమ్మా, పాపం తన కడుపులో ఆర్నమెంట్స్ అన్నీ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చాయి, కళ్ళు తెరిచేంత వరకు ఏమీ చెప్పలేమని చెప్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ చాలా షాక్ అయిపోతుంది. ఏంటి రాజ్, ఏం జరిగింది, అసలు ఇదంతా రుద్రాని చేయడం ఏంటని చెప్పాను కానీ అవునానమ్మా, రుద్రాని అత్తే చేసింది, ఎందుకంటే కావ్య రాత్రి భోజనం చేయడానికి ముందు రుద్రాని అత్త తన గదిలోకి వెళ్ళడం నేను చూశాను, నవ్వుకుంటూ వెళ్ళింది అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే రుద్రాని కింద ఉండగానే రాజు గబగబా పైకి వెళ్తాడు. రాజు ఇంటి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకునే లోపే రుద్రాని గదిలోకి వెళ్ళేసరికి రుద్రాని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ అక్కడే వదిలేశానే, ఇప్పుడు అది గనక చూస్తే రాజు అని చెప్పి అనుకునే లోపే ఇంకా అందులోంచి 4 టాబ్లెట్లు తీసేసి ఇంకా 6 టాబ్లెట్లు ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తాడు. ఏంటి అత్త ఇది, ఇందులో 4 టాబ్లెట్సే కదా కావ్య తిన్న 4 కూరల్లోనే కలిపావు, చూడండి ఇదంతా అని చెప్పాను కానీ ఏంటి రుద్రాని, అసలు నువ్వు మనిషివేనా, ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడతలేదు, నీకులాంటిది మా ఇంట్లో ఉంటే మా ఇంటికే అగౌరవం తీసుకొస్తావు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పనేసరికి ఏంటి ఇదంతా నేనే చేశానని అనుకుంటున్నారని చెప్పాను కానీ నువ్వు చేయకపోతే ఎవరు చేశారనగానే ఏ ధాన్యలక్ష్మి సైలెంట్గా ఉంటావేంటి, నువ్వే కదా కావ్యను చంపేమని చెప్పావు, అందుకే కదా నేను నువ్వు చెప్పినట్టు చేశానని చెప్పాను కానీ ఏంటి రుద్రాని నేను కావ్యను చంపేమని చెప్పడం ఏంటి, అంటే నేను కావ్యను చంపేమని నేను చెప్పానా నీకు అని చెప్పాను కానీ అదేంటి నీ కొడుకు విషయంలో కావ్య కలగజేసుకుంటుందని ఏదైనా చేస్తాను అంటే చేసేసే చంపేసే అన్నావు అని చెప్పాను కానీ అంటే నేను అలా చెప్తే ఇప్పుడు నా మీదకి నెట్టుతున్నావా, నాకేం తెలియదండి అని చెప్పనేసరికి ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి చంప చెల్లు మనిపిస్తాడు. ఓహో, హత్యలు చేయడానికి కూడా వెనకాడలేదనుకుంటా ధాన్యం అని చెప్పాను కానీ నిజంగా నాకేం తెలియదండి, కావాలనే రుద్రాని చెప్తుంది, ఆ టాబ్లెట్లు తీసుకురావడం ఇవేమీ తెలీదు, కళ్యాణ్ విషయంలో కావ్య కలగజేసుకోకుండా ఉండేటట్టు చేస్తానని చెప్పింది కానీ ఇలా ప్రాణాలు తీస్తుందని నాకు నిజంగా తెలియదండి అని చెప్పాను కానీ అసలు మీ ఇద్దరెవరు నా కోడల విషయంలో కలగజేసుకోవడానికి, నా కోడలు ఇంటికి మంచే చేస్తుంది తప్ప చెడు చేయదు, అలాంటి నా కోడల్ని చంపడానికి హత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారా, వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అత్తయ్య, ఏం నిర్ణయం తీసుకుంటారో మీరే తీసుకోండి అని చెప్పనేసరికి ఈ లోపు రాజ్కి అయితే ఫోన్ వస్తుంది. రాజ్ ఇంకక్కడ ఏం మాట్లాడకుండా ఇంటికి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది డాక్టర్ అని చెప్పాను కానీ కావ్య ఇప్పుడే కళ్ళు తెరిచింది, కానీ తనకు చాలా ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాలి, ఆ ట్రీట్మెంట్ ఇక్కడ దొరకకపోవచ్చు అని చెప్పాను కానీ పర్వాలేదు డాక్టర్, నేను ఫారెన్ వెళ్ళి నా భార్యను బ్రతికించుకుంటాను అని చెప్పి రాజ్ అయితే కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య చేయి పట్టుకుని నువ్వేం టెన్షన్ పడద్దు కావ్య, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీకు ఏ కష్టం వచ్చినా నేనుంటాను, నీ దగ్గరికి చావు వస్తున్నా కానీ దానికంటే ముందు నీకు అడ్డుగా ఉంటాను, నీకు ఏ కష్టం రానివ్వనని చెప్పనేసరికి కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఈ లోపు అపర్ణ అందరూ కూడా వచ్చేస్తారు. పర్వాలేదు మమ్మీ, కావ్యకి ఏం కాలేదని చెప్పాను కానీ నేను విన్నాను రాజ్, కావ్యకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో
అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి కావ్యకు డిశ్చార్జ్ చేసేస్తున్నాం, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని చెప్పి డాక్టర్ అనేసరికి ఇంకా కావ్యనైతే తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వస్తూనే ఇంక ఈ లోపు సుభాష్ అయితే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా స్వప్న గబగబా కావ్యరాజుల లగేజీ అయితే సర్దేస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు నానమ్మ అని చెప్పాను, కానీ నిర్ణయం తీసేసుకున్నాను రాజ్. రుద్రాని, నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. మరి అది నువ్వు ఒక్కదానివి వెళ్తావా, నీ కొడుకుతో సహా వెళ్తావో నీ ఇష్టం. స్వప్న మాత్రం ఇక్కడే ఉంటుంది. స్వప్నకు ఏ లోటు రానివ్వను అని చెప్పి కనకానికి నేను మాటిచ్చాను. ఏ స్వప్న, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావని చెప్పాను, కానీ వెళ్ళను అమ్మమ్మ గారు, నేను ఇక్కడే ఉంటాను. చావైనా బ్రతుకైనా నాకు ఈ ఇంట్లోనే. నా బిడ్డను చూసుకుంటూ నేను ఇంట్లో కలకాలం సంతోషంగా ఉండిపోతాను అని చెప్పి స్వప్న అయితే అంటుంది. అదేంటమ్మా అలా అంటావు, నేను ఏదో చిన్న తప్పు చేశానని చెప్పనేసరికి ఇంకా ఇందిరాదేవి గబగబా ముందుకొచ్చి రుద్రాని చెంప చెల్లు అనిపిస్తుంది. చిన్న తప్పు చేసావా? కావ్యం చూడొకసారి ఎలా ఉందో. గలగల అందరి పనులు చేసే కావ్య ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూసావా? తను అడుగు తీసి అడుగేసినా కానీ కడుపులో ఎలాంటి ప్రమాదం వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కావ్య ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు కాదా? అసలు ఈ పని రాజు చేసేవాడు. ఆడదాని మీద చేయి చేసుకోవడం ఇష్టం లేకే రాజు సైలెంట్గా ఉన్నాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు రుద్రాని. నువ్వు ఎక్కడికి పోతావో, బ్రతుకుతావో, చేస్తావో నీ ఇష్టం. ఇక్కడ మాత్రం క్షణం కూడా ఉండనవసరం లేదని చెప్పాను, కానీ ఇంకా ఏ ధాన్యలక్ష్మి ఇంకా నువ్వు నిలబడ్డావేంటి అని చెప్పనేసరికి నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను, కానీ ఏం చేసావా? అది మా అమ్మ నోటి వెంటే వినాలనుకుంటున్నావా ఏంటి? రుద్రానితో చంపడానికి ప్లాన్ చేసావంటే ఇంకెన్ని హత్యలు చేస్తావో. ఇది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా. దీని పుట్టింటికి పంపించేద్దామని చెప్పనేసరికి నేను వెళ్ళను అత్తయ్య అని చెప్పాను, కానీ ఎందుకు వెళ్ళవు? కావ్యను చంపాలని చూసిన నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటారు మీ ఇద్దరు. నోరు మూసుకుని బట్టలు సర్దుకుని నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి అందరూ అనేసరికి కావ్యరాజ్ ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు అపర్ణ ఫోన్లు చేస్తూ రాజ్కి ధైర్యం చెప్తూ కావ్యకు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు రాజ్, కావ్య మాత్రం మామూలు మనిషి అవ్వాలి అని చెప్పాను, కానీ అదే ప్రయత్నంగా ఉన్నారు మమ్మీ. కానీ కడుపులో చాలా డ్యామేజ్ అయిందంట, అందుకోసమనే టెన్షన్ పడుతున్నారని చెప్పాను, కానీ ఏమి ఇబ్బంది లేదు రాజ్ అంటూ ఇంకా సుభాష్ అయితే మాట్లాడతాడు. నేను అక్కడ ఉన్న నా ఫ్రెండ్తో మాట్లాడాను, అంతా వాడు చూసుకుంటానన్నాడు. నీకు ధైర్యంగా కూడా ఉంటాడు. మీరు ఎక్కడా బయట ఉండడం అవసరం లేదు, వాళ్ళింట్లోనే ఉండండి అని చెప్పి సుభాష్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా కావ్యకి ఒక 3 నెలల పాటు కావ్యరాజులు ఇద్దరు కూడా ఫారెన్లోనే ఉండిపోతారు. ఇంకా అలా ఉండిపోయిన తర్వాత కావ్య పూర్తిగా నయమైన తర్వాత అప్పుడు రాజు కావ్యను తీసుకుని మళ్ళీ ఇండియా వస్తాడు. కావ్య గుమ్మాలోకి వచ్చేసరికి అపర్ణ గబగబా వెళ్ళి హారతి తీసుకొచ్చి మరీ కావ్యకు దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చేసరికి రుద్రాని, రాహుల్ ఎవరూ కనిపించరు. ఇంకా కావ్య అయితే అత్తయ్య అంటూ ఇంకా అపర్ణను పట్టుకునేసరికి నీకేం కాదు కావ్య, నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చేసావు కదా, ఇంకంతా సంతోషంగా ఉంటుంది. ఏ రాజ్ కావ్య ఆరోగ్యం పూర్తిగా నయమయ్యేనట్టేనా అని చెప్పాను, కానీ అంతా నయమైనట్టే మమ్మీ, కానీ కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాలని మెడిసిన్స్ రాసిచ్చారు. అవి కంటిన్యూస్గా కావ్య వేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను, కానీ నేను వేసేటట్టు చూస్తానులే రాజ్ అని చెప్పి స్వప్న అంటుంది. నువ్వెక్కడ చూస్తావు, నిన్నే ఒకళ్ళు చూసుకోవాలి కదా. నా కోడల్ని నేను చూసుకుంటానులే, నీకేమీ అంత పెద్ద శ్రమ ఇవ్వనివ్వను. ఏది రాజ్, ఆ మెడిసిన్స్ ఎలా ఇవ్వు, కావ్యకు సమయానికి టాబ్లెట్స్ ఎలా వేయాలో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకో. ఆఫీసులోకి వెళ్ళి చాలా రోజులైంది, చాలా పెండింగ్ పనులు కూడా ఉన్నాయంట. శృతి నాకు నిన్ననే ఫోన్ చేసింది, ఒక్కసారి సార్ని రమ్మని. నేను ఈ విషయం అంతా చెప్పేసరికి సరే మేడం నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పింది. వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకుని, ఆఫీస్ డౌన్ఫాల్ అయినట్టుంది చూసుకో. కావ్య మీద నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోనవసరం లేదు, కావ్యను నా బిడ్డలా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అపర్ణ కావ్యను దగ్గరికి తీసుకునేసరికి అప్పుడే కృష్ణమూర్తి, ఇటు కనకం, అప్పు ముగ్గురు కూడా వస్తారు. ఇంకా మాట వినడంతో
చెప్పడంతోటే కనకం అయితే చాలా సంతోషంగా కళ్ళల్లో నీళ్ళొస్తూ ఇంకా అపర్ణకైతే నమస్కారం చేస్తుంది. నా బిడ్డను మీ బిడ్డలా చూసుకుంటానంటున్నారు. ఇంకా నాకు కావ్య మీద ఎలాంటి బెంగలేదు. మీరు పర్మిషన్ ఇస్తే మా ఇంటికి తీసుకువెళ్దాము అనుకుని వచ్చాను. కానీ ఈ తల్లి నుంచి నా ఇంటికి తీసుకెళ్ళడం చాలా తప్పని అనిపించింది. అందుకే పుట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళందరికీ నమస్కారం చేసి ఇంకా కనకం ఇటు కృష్ణమూర్తి ముగ్గురు కూడా వచ్చేస్తారు. మొత్తానికైతే కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్నా గానీ కావ్యను బాగు చేసుకుని మరీ రాజ్ మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టాడు. మరి బయటకు వెళ్ళిపోయిన రుద్రాని ఏం ప్లాన్లు వేస్తుంది? అనామికతో చేతులు కలుపుతుందా? ధాన్యలక్ష్మి కూడా రుద్రానిలాగే తయారయ్యి కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూస్తుందా? అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.